విశాఖపట్నంలోని పోర్ట్ స్టేడియాన్ని ప్రైవేటీకరించొద్దంటూ అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పౌర సంక్షేమ సంఘాలు వార్వా నివాసుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సామాన్యులకు అందుబాటులో లేకుండా లాభాపేక్షతో ప్రైవేటీకరణకు అప్పజెప్పడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పోర్ట్ స్టేడియంలో పోర్ట్ ట్రస్ట్ ఆధీన స్టేడియంలో ప్రైవేటీకరణ చేయొద్దు. అధిక ప్రవేశ రుసుములు నిర్ణయించి సామాన్యులకు క్రీడా మైదానాల్ని దూరం చేయడం తగదంటూ పోర్ట్ స్టేడియం ముందు నినాదాలు చేశారు. జూన్లో జరిగే వాకర్స్ పాసుల రెన్యువల్లో అధిక రుసుములపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోర్ట్ స్టేడియాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వా అలాగే నివాస్ కాలనీల సంఘం నివాసిగా ఈరోజు ఈ పోర్టు స్టేడియం ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. పోర్టు స్టేడియం ప్రజల తాలూకా అవసరాలకి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నటువంటి మంచి సదుపాయం. ఈ సదుపాయాన్ని ప్రజానీకం ఎప్పటి నుంచో అనేక రకాలుగా వినియోగించుకుంటున్నారు. అవి ఆటపాటల కోసం, అలాగే తెల్లవారి వచ్చేటువంటి హెల్త్ వాక్స్ కోసం, వీటన్నిటి కోసం కూడా చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు.